సతీ సంగ్రామం 2వ భాగం. కానీ ఆ దేవుడు దయలేనివాడని, మా అమ్మ జీవితంతో ఆడిన ఆటే మళ్ళీ నా జీవితంతో కూడా ఆడబోతున్నాడని అప్పుడు తెలియదు కదా నాకు. పెళ్ళైన కొత్తలో చాలా అన్యోన్యంగా, ఆదర్శ జంటలా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉన్నాం. నేను కూడా జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్న క్షణాలు కూడా అవే. కానీ ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారిపైనే మనం ఎక్కువగా ఆశలు పెట్టుకుంటాం. వారి నుండి ఎటువంటి చిన్న నిర్లక్ష్యం కూడా మనం భరించలేము. నేను కూడా ప్రణయ్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా సర్వస్వం తనకి ఆనందంగా అర్పించుకున్నాను. నా ఊహల్లో కూడా తనకి తప్ప వేరే మగవాళ్ళకి చోటు లేదు ఎప్పుడు. నా హీరో అతనే, నా ప్రపంచం అతనే, నా సర్వస్వం అతనే. అతనికి ఎలా ఉంటే ఇష్టమో అలానే ఉన్నాను. తనకి చీరలు ఇష్టమని చీరలే కట్టుకున్నా. నిండుగా గాజులు ఉంటే తనకి ఇష్టమని గాజులు నిండుగా వేసుకున్నా. తనకి నాన్ వెజ్ ఇష్టమని నాకు అలవాటు లేకపోయినా నేర్చుకుని వండి పెట్టా. తన సంతోషమే నా సంతోషం అనుకున్నా. పెళ్ళైన ఏడాదిలోపే బాబు పుట్టాడు. నాకు చదువుకోవాలని ఉన్నా తనకి వెంటనే పిల్లలు కావాలి అంటే తనని బాధ పెట్టలేక తల్లినయ్యి చదువుల తల్లికి దూరం అయ్యా. మరో ఏడాదికే పాప పుట్టింది. అమ్మ లేని లోటు నేను అమ్మనయ్యాక బాగా తెలిసొచ్చింది. కానీ నేను అమ్మలా భావించిన ప్రణయ్ నాకు ఆ లోటు తీర్చలేకపోయాడు. అమ్మలా కాకపోయినా కనీసం ఒక భర్త, ప్రేమికుడు లేదా స్నేహితుడిలా కూడా నాకు స్నేహహస్తం అందించలేకపోయాడు. పని ఒత్తిడి, బాధ్యతల వల్ల తను నన్ను పట్టించుకోవట్లేదు అనుకుని నాకు నేనే సర్ది చెప్పుకున్నా. కానీ ఎంత ప్రయత్నించినా నా మనసు మాట వినడం లేదు. ప్రణయ్ చాలా మారిపోయాడు అని నాకు చెప్తూనే ఉంది. లేదు, నా ప్రణయ్ ఎప్పటికీ నావాడే. రోజులు గడిచినా కొద్దీ బరువు బాధ్యతలు మీద పడటం వల్ల ఎవరిలోనైనా ఇలాంటి మార్పులు సహజమే అని తన మీద గూడు కట్టుకున్న నా ప్రేమ అతని వైపు వాదిస్తూనే ఉంది. కానీ నీకు అతని కంటే ఎక్కువే బరువు బాధ్యతలు పెరిగాయి. 2 ఏళ్లలో 2 ఆపరేషన్లు, తల్లిగా 2 చిన్నపిల్లల బాధ్యత, భార్యగా భర్త ఆలనా పాలన, ఇంటి ఇల్లాలిగా కోడలిగా ఇంటి చాకిరి, ఇవన్నీ ఒంటి చేత్తో చేస్తూ కూడా అతని ప్రేమ కోసం పరితపిస్తూ అతనిపై ప్రేమ వర్షం కురిపిస్తున్నావు కదా. నీతో పోలిస్తే అతను మోసే బరువెంత, అతని బాధ్యత ఎంత అని అరుస్తున్న నా మనసు మాటల్ని గుండె లోతుల్లో తొక్కిపెట్టాను. బలవంతంగా నా ప్రణయ్ మీద గుడ్డి నమ్మకంతో 2 పిల్లల తల్లినై ఇంటి చాకిరీ చేస్తూ అందం, ఆరోగ్యం రెండూ పాడయ్యాయి. పెళ్ళి కాకముందు ఎంతో అందంగా ఉండేదాన్ని నేను. ఎంతోమంది అబ్బాయిలు నా అందం, సంస్కారం చూసి మూగగా ఆరాధించేవాళ్ళు. ఎంతోమంది అబ్బాయిల ఆరాధ్య దేవతని నేను అని నా ఫ్రెండ్స్ చాలామంది నాతో చెప్పేవాళ్ళు. కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు నా స్నేహితుల ముందుకు వెళ్తే ఖచ్చితంగా గుర్తుపట్టరు. పూర్తిగా చిక్కిపోయి అందవిహీనంగా తయారయ్యాను. అమ్మ లేదు, నాన్న ఉన్నా రాడు, పట్టించుకోడు. అత్తామామలకి నేనంటే మొదటి నుండి ఇష్టం లేదు, కట్నం తేలేదని. అయినా నాకు ప్రణయ్ ఒక్కడుంటే చాలు, ఈ ప్రపంచమే నా వెనక ఉన్నట్లు ఫీల్ అయ్యేదాన్ని. కానీ తన ప్రపంచంలో నేను కేవలం ఒక పని మనిషిని మాత్రమే అని, తనకి పిల్లల్ని కనిచ్చే యంత్రంని మాత్రమే అని నాకు ఆ రోజే తెలిసింది. సశేషం. కథ నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.